నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథెళ్ళ వరద బాధితుల కోసం విరాళాల వెలువ భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలో 3000 కిలోమీటర్లకు పైగా రహదారులు దెబ్బతిన్నాయి 149 పశువులు 59848 కోళ్లు మరణించాయి వరద బాధితులకు ఆహార పదార్థాలను అందించేందుకు 6 హెలికాప్టర్లను ప్రభుత్వం వినియోగించింది వరద సహాయ పునరావాస కార్యక్రమాలలో 48 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమై ఉన్నాయి ఇలా ఉండగా ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం ఇక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లో సమానంగా ఉంది వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.5 అడుగులు ఉంది అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది అదే సమయంలో వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ కు భారీగా విరాళాలు అందుతున్నాయి వరద బాధితులను ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ కు రాజకీయ సినీ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు వ్యాపారులు ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు తమ తమ స్థాయికి తగ్గట్టుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇస్తున్నారు వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ₹1 విరాళం ప్రకటించారు అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హీరోలు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్లు ఏపీకి 50 లక్షలు తెలంగాణకు 50 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు అలాగే వైజయంతి మూవీస్ సంస్థ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల విరాళాన్ని ప్రకటించగా దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతలు రాధాకృష్ణ ఎస్ నాగవంశీ కూడా సీఎం సహాయ నిధికి విరాళాలు అందించారు ఇక యువ హీరో జొన్నలగడ్డ సిద్ధు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు 15 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు మరో యువ హీరో విశ్వక్షేణ్ ₹5 లక్షల విరాళం ప్రకటించారు ఇక హెరిటేజ్ తరపున నారా భువనేశ్వరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 విరాళం ప్రకటించారు అలాగే తెలంగాణలో వరద బాధితుల కోసం తెలంగాణకు ₹1 విరాళం ప్రకటించారు